ప్రైజ్ ద లార్డ్. మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? బైబిల్లోని దేవుడు ఒక్కడే అని చెప్తుంది, కానీ మళ్ళా తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ అని 3 పేర్లు కనిపిస్తాయి. అయితే దేవుడు ఒక్కడేనా లేక ముగ్గురు ఉన్నారా? బైబిల్లో త్రిత్వం అనే పదము ఎక్కడ ఉండదు. ఈ త్రిత్వం అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? చాలా మంది విశ్వాసాలకి కన్ఫ్యూజన్ అయ్యే ఈ గొప్ప రహస్యం ఈరోజు థియాలజీ క్లాస్లో మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుడి గురించిన సందేహాలన్నీ మీకు తీరిపోతాయి. లెట్స్ స్టార్ట్ వీడియో. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలాగున్నారండి? అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. మనం థియాలజీ కోర్స్ నేర్చుకుంటున్నాము, ఫ్రీ బైబిల్ కోర్స్ నేర్చుకుంటున్నాము. అందులోని బిబ్లియాలజీ కంప్లీట్ చేసాము. ఎవరైనా బిబ్లియాలజీ క్లాసులు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇవ్వడం జరిగింది, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. బైబిల్ గురించి అనేక విషయాలు లోతుగా మేము చెప్పడం జరిగింది. అలాగే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల గురించి మేము ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. 1 మినిట్ వీడియోలోని ఒక్కొక్క పుస్తకం గురించి మీరు చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. ఒక సమరీ లాగా, ఒక ఓవరాల్ వ్యూ లాగా మేము తీయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు తెలిసిన క్రిస్టియన్స్ అందరికీ షేర్ చేయండి, వారు కూడా ఈ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ థియాలజీ కోర్సులో 10 కేటగిరీస్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. ఆ 10 కేటగిరీస్లోని బిబ్లియాలజీ కంప్లీట్ అయ్యింది. ఈరోజు రెండోది థియాలజీ ప్రాపర్, అంటే దైవ శాస్త్రం గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఈ దైవ శాస్త్రం అంటే ఏంటి అంటే తండ్రి అయిన దేవుని గురించిన శాస్త్రము అంటారు. తండ్రి గురించిన శాస్త్రము అంటే ఆయన గుణాలు ఏమిటి, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన శక్తి ఏమిటి, త్రిత్వం అంటే ఏమిటి, దేవుని శాసనాలు ఏమిటి, వీటి అన్నిటి గురించి ఈ థియాలజీ ప్రాపర్లో చెప్పడం జరుగుతుంది. మొదటగా మనం త్రిత్వం గురించి మనం చెప్పుకోబోతున్నాము. చాలామంది క్రైస్తవులకి ఇదే ఎక్కువగా కన్ఫ్యూషన్గా ఉంటుంది. థియాలజీ ప్రాపర్లో పరిశుద్ధ త్రిత్వము, హోలీ ట్రినిటీ, వాట్ యు బిలీవ్డ్, అసలు మనం ఏమి నమ్ముతున్నామో ముందుగా మనం చెప్పుకోవాలి. దేవుడు ఒక్కడే, అయితే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అలాగని ముగ్గురు దేవుళ్ళు లేరు. తండ్రి దేవుడే, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ముగ్గురు ఒకేసారి ఉన్నారు, ఒకే సారాన్ని కలిగి ఉన్నారు. ముగ్గురు ఒకే నిత్యత్వం నుంచి ఉన్నారు, లేదా ముగ్గురు నిత్యులే. పరిశుద్ధ త్రిత్వం గురించిన పునాది, ఆధారము, సత్యం ఇదే. తండ్రి పరిశుద్ధాత్మ కాదు, కుమారుడు కాదు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కాదు, కుమారుడు కాదు. అలాగే కుమారుడు తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కాదు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అలాగని ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఇది మన బేసిక్ పునాది అండి. దీన్ని లోతుగా మనం అర్థం చేసుకోబోతున్నాము. క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ మతానికి ఆధారమైన సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధలు అనేక మంది ఉంటారు. వాళ్ళే వక్ర బోధలు అంటారు. క్రైస్తవులందరికీ ఇదే మన ఫౌండేషన్. ఈ టాపిక్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ త్రిత్వం గురించి చాలామంది చాలా సింపుల్గా చెప్పేస్తారు. మనం థియాలజీ కోర్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ త్రిత్వం గురించి 5 పార్ట్లు చెప్పడం జరుగుతుంది. ఈ లోకంలో ఉన్న దేవత, దేవుని శక్తి, దేవుని మీద విశ్వాసం ఉండకుండా మన కనుల్ని గుడ్డితనంగా తీసుకొస్తుంది. ఈ థియాలజీ కోర్స్ నేర్చుకోవడం వల్ల దేవుని శక్తి ఏమిటో తెలుస్తుంది. నీ మనోనేత్రాలు తెరవబడతాయి, నీలో విశ్వాసం పెరుగుతుంది ఈ థియాలజీ కోర్స్ నేర్చుకోవడం వల్ల. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ థియాలజీ కోర్స్ అనేది నేర్చుకోవాలి. ముందుగా త్రిత్వం గురించి ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. సంఘం చరిత్రలో త్రిత్వము. త్రిత్వం గురించి మనం అర్థం చేసుకుందాం. కొంతమంది అగస్టిన్ తెచ్చాడని, మరికొంతమంది క్యాథలిక్ వారు కనిపెట్టారని, కొంతమంది బైబిల్లో ఇటువంటి బోధలు లేవని చెప్తూ ఉంటారు. మరికొంతమంది అగస్టిన్ ఆ తర్వాత అథెనేషస్ నుంచి వచ్చిందనేసి చెప్తారు. వీరు బాగా బోధించారనేసి చెప్పుకుంటారు.
వారు బోధించారు, నేను బోధిస్తున్నాను. చాలామంది పాస్టర్లు కూడా ఈ త్రిత్వం గురించి బోధిస్తారు. అలాగనేసి నేను కానీ, వేరే పాస్టర్లు కానీ, లేదా అగస్టిన్ కానీ, అథనీషియస్ కానీ బోధించడం వల్ల ఈ త్రిత్వం అనేది రాలేదు. బైబిల్లో ఉన్న బోధన మాత్రమే వీళ్ళందరూ బోధిస్తున్నారు. అయితే ఈ క్లాస్లోని హిస్టరికల్ థియాలజీ గురించి నేను చెప్పట్లేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం మనం పరిశోధించాలి. మొదటి శతాబ్దంలో కొత్త నిబంధన రాయబడింది. తర్వాత అధ్యాయాల్లోని కొత్త నిబంధనలోని త్రిత్వం గురించి వివరించి చెప్తాను. నూతన నిబంధనలోని మత్తయి సువార్త మొదటి పుస్తకం కాబట్టి మత్తయి సువార్త నుంచి మనం ప్రారంభిద్దాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇయ్యుడి అని ప్రభు చెప్పాడనేసి మత్తయి రాశారు. ఇక్కడ తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ అని 3 పేర్లు చెప్పి ఒకే నామం చెప్పారు. నామంలోనికి ఇవ్వండి అంటే ఒక వ్యక్తికి, ఒక పర్సన్, ఒక వ్యక్తి క్యారెక్టర్ అని అర్థము. నామంలోనికి ఇవ్వండి అంటే ఒక వ్యక్తే, కానీ 3 పేర్లు చెప్తున్నారు. సో త్రిత్వం ఒక ఫౌండేషన్ బైబిల్లోనే ఉంది. కొత్తగా ఎవరో కనిపెట్టింది కాదు ఇది. మనం బైబిల్ని చదువుతూ ఈ లేఖనాలన్నీ ధ్యానిస్తూ ఉంటే ఇంకా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. రెండోదిగా అపోస్తలుడు పౌలు గారు ఈ విధంగా రాశారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. ఇది పౌలు యొక్క ఆశీర్వాదాలు లేదా ఆశీస్సులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆశీర్వదిస్తున్నాడు. ఈ త్రిత్వం అనేది ఏదో 3వ శతాబ్దం నుంచో లేదా 4వ శతాబ్దం నుంచో వచ్చినది కాదు. ఇది బైబిల్లోనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సత్యం ఇది. 2వ శతాబ్దంలోకి వస్తే 2వ శతాబ్దంలో ఉన్న చర్చ్ ఫాదర్స్ అంటే సంఘ పెద్దర్లు, వీరిని చర్చ్ ఫాదర్స్ అని ఎందుకు అన్నామంటే అపోస్తల కాలం అయిపోయింది కనుక. అంటే యేసుప్రభు శిష్యుల తరం అయిపోయిన తర్వాత వచ్చిన సువార్త ప్రకటించే వారిని చర్చ్ ఫాదర్స్ అన్నారు. అందులో ఉన్న ఒక వ్యక్తి ఇగ్నేషియస్. ఇతను అంత్యోకియ సంఘానికి చెందిన 2వ బిషప్. మొదటి బిషప్ మాత్రం అపోస్తల కాలంలో ఉన్న వ్యక్తి. ఇతను క్రీస్తు శకం 110లోని మతసాక్షి అయ్యాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అపోస్తలకి ఇతనికి సంబంధం ఉందనేసి. డైరెక్ట్గా సంబంధం ఉందో లేదో అని మనకి తెలియకపోయినా సరే ఇతను మాత్రం అపోస్తల బోధ చాలా చక్కగా వివరించేవారు. ఇతను చిన్న ఆసియాలోని సంఘాలకి రాసిన లేఖనంలో వారు తండ్రిలోని, కుమారునిలోని, పరిశుద్ధాత్మలోని ఎదగాలని, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి లోబడి ఉండాలని బోధిస్తూ వచ్చేవాడు. కాబట్టి అపోస్తల బోధనలు ఎరిగిన వ్యక్తి ఇతను కూడా త్రిత్వాన్ని సమర్థిస్తూ వచ్చేవాడు. ఆ తర్వాత జస్టిన్ మార్తర్. ఇతను క్రీస్తు శకం 150లోని తన రాసిన మొదటి అపోలజీ అనే పత్రికలో త్రిత్వం గురించి రాశాడు. ఇతను ఏమంటాడంటే కుమారుని యొక్క దైవత్వాన్ని, పరిశుద్ధ దైవత్వాన్ని అంగీకరిస్తూనే కుమారుడు 2వ స్థానంలో, పరిశుద్ధాత్మను 3వ స్థానంలో ఉంచుతాడు. ఇతను ఒక పొరపాటు చేశాడు. అది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. ఏంటి ఆ పొరపాటు అంటే తండ్రిని మొదటి స్థానంలో ఉంచాడు, కుమారుణ్ణి 2వ స్థానంలో ఉంచాడు, పరిశుద్ధాత్మని 3వ స్థానంలో ఉంచాడు. ఇతను ఇంకోటి ఏంటి రాస్తాడంటే తండ్రి అయిన దేవుడు, విశ్వాసానికి ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ నామంలో ఆనందించుడి అని కూడా రాస్తాడు. సో వీళ్ళందరికీ కూడా త్రిత్వం గురించి అవగాహన ఉన్నది. తర్వాత పోలీకార్పస్. ఇతను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ఇతను స్మరణ సంఘానికి బిషప్. ఇతను క్రీస్తు శకము 155లో మతసాక్షి అయ్యాడు. ఇతను అపోస్తుడే అయిన యోహాను యొక్క శిష్యుడని లైన్స్కి చెందిన ఐరేనస్ మత పెద్దడు ఇతని గురించి రాస్తూ అపోస్తులైన జాన్ శిష్యుడు అని రాస్తాడు. మతసాక్షి అయినప్పుడు చివరి ప్రార్థన తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మరణిస్తాడు. వీళ్ళందరూ కూడా త్రిత్వం గురించి నమ్మారు. ఇప్పుడు 3వ శతాబ్దంలో మనం చూద్దాము. క్వింటస్ సెప్టిమియస్ ఫారెన్స్, దీన్ని జనరల్గా త్రెట్టులియన్ అంటారు.
సంఘ పితరులో ఇతనికి ఒక పెద్ద స్థానం ఉన్నది. ఇతను క్రీస్తు శకము 155 నుండి 220 మధ్యలో జీవించాడు. ఇతను ఆ కాలంలో క్రైస్తవ సమాజానికి అనేక మాటలు అందించారు. అందులో ఒక మాటే ట్రినిటీ, త్రిత్వము. ఈ కొత్త నిబంధన అనేది న్యూ టెస్టమెంట్ అనే పదము కూడా ఇతనే వాడాడు. గాడ్ బ్లెస్ అనే పదం కూడా మొదటగా ఇతనే వాడడం జరిగింది. ఇఫ్ గాడ్ విల్, దేవుడి చిత్తమైతే, ఈ పదం కూడా మొదటగా క్రైస్తవ సమాజంలో మొదటగా ఇతనే వాడాడు. ఇతను ఈ ట్రినిటీ అనే మాటను ఎందుకు ఉపయోగించాడంటే దీని వెనక ఒక చిన్న సంఘటన ఉన్నది. అది ఏమిటంటే ఇతనున్న కాలంలోనే సెబిలియన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక బోధ చేశాడు. ఇతను బోధలు ఏమంటారంటే సెబిలియన్ బోధ అంటారు, లేదా సెబిలినిజం అంటారు. ఇతను ఏమంటాడంటే దేవుడు అవిభాజ్యంగా ఒక్కడే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటంటాడంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా పాత్రను పోషించాడు. ఆ ఒక్క దేవుడే మనల్ని విమోచించడానికి కుమారుడిగా వచ్చాడు. ఆ దేవుడే మనల్ని తిరిగి జన్మించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మగా వచ్చాడు అని సెబిలియన్ బోధ రాస్తాడు. ఇక్కడే అసలైన పెద్ద సమస్య వచ్చింది. ఈ రోజుల్లో కూడా కొంతమంది దైవ సేవకులు ఇదే బోధను చెప్తున్నారు. కారణం ఏంటంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోలేక, సరైన అవగాహన లేక ఈ విధంగా చెప్తున్నారు. వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు. నాకు తెలిసిన కొంతమంది పాస్టర్లు కూడా ఇదే విధంగా చెప్పారు. ఆ రోజుల్లో నేను ఇదే రైట్ అనుకునేవాడిని. నేను ఈ థియాలజీ కోర్స్ నేర్చుకోవడం వల్ల అనేక విషయాలు నేర్చుకున్నాను. ఆ విషయాలనే మీకు ఇక్కడ పంచుకుంటున్నాను. నేను ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్పానంటే ఇప్పుడున్న సేవకులు కూడా ఇదే బోధని చెప్తున్నారు. కాలేజీలో ఇది నేర్పిస్తున్నారు, థియాలజీ పర్పస్ ఇది అని చెప్పినా సరే కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి దీని గురించి చాలా డీప్గా చెప్పాలనేసి నేను ఆశపడుతున్నాను. సెబిలియన్ ప్రకారంగా తండ్రి అయిన సిలువలో శ్రమను అనుభవించాడు. యేసుక్రీస్తు రూపంలో తండ్రి ఉన్నాడు కనుక తండ్రియే సిలువ ఎక్కాడు అనేసి ఇతని బోధ. దీన్నే సెబిలిజం, మోడర్నిజం, ప్యాట్రిపాజిజం అంటారు. సుమారుగా క్రీస్తు శకం 216లో ఈ దుర్బోధను ఖండిస్తూ తెర్టులియన్ ట్రినిటీ అనే మాటను ఉపయోగించాడు. ఈ ట్రినిటీ అనే మాట ట్రినిటియస్ అనే లాటిన్ మాట నుండి గ్రహించబడింది. తెర్టులియన్ ఉద్దేశ ప్రకారము 3 వ్యక్తులు ఉన్నారు. ఆ కాలంలో ఇటువంటి వ్యతిరేక బోధలు చాలా వచ్చాయి. అయితే హిస్టరికల్ థియాలజీ మనం చెప్పుకోవట్లేదు కాబట్టి ఈ క్లాస్లో అది అవసరం లేదు. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే దేవుని సృష్టిలో మనం త్రిత్వాన్ని చూడవచ్చు. దేవుడు సృష్టించాడు పదార్థము, స్థలము, కాలము, మ్యాటర్, స్పేస్, టైము సృష్టించాడు. ఈ సృష్టిలో కూడా ట్రినిటీ మనం చూడవచ్చు. ముందుగా పదార్థం గురించి చెప్పుకుందాం. మ్యాటర్, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ఈ పాయింట్లు ఎక్కడో చిన్నప్పుడు చూసినట్లు గుర్తొస్తుందా? మీరు చిన్నప్పుడు ఫిజిక్స్ క్లాస్లో చూసి ఉండవచ్చు, కానీ ఇది ఫిజిక్స్ క్లాస్ కాదు, థియాలజీ క్లాసెసే. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, ఘనస్థితి, ధ్రువస్థితి, వాయుస్థితి. మ్యాటర్లో కూడా ట్రినిటీ కనబడుతుంది. నెక్స్ట్ స్పేస్, హైట్, బ్రెత్, లెంత్, ఎత్తు, వెడల్పు, పొడవు. స్పేస్లో కూడా ట్రినిటీ కనబడుతుంది. నెక్స్ట్ టైం, కాలము, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. ఈ టైం, ఈ కాలంలో కూడా ట్రినిటీ కనబడుతుంది. ఇంకొక విషయము, దెర్ ఆర్ 3 ప్రైమరీ కలర్స్ ఇన్ ద లైట్. దేవుడు మొదటి రోజు వెలుగుని సృష్టించాడు. గాడ్ ఆల్సో క్రియేటెడ్ కలర్స్. ప్రాముఖ్యమైన 3 కలర్స్ ఉన్నాయి. 3 ప్రైమరీ కలర్స్, రెడ్, గ్రీన్, బ్లూ. ఎరుపు, ఆకుపచ్చ, నీలము. వీటిని ప్రైమరీ కలర్స్ అంటారు.
మిగతా కలర్స్ అన్నీ కూడా వీటి కాంబినేషన్ ద్వారాగా వచ్చినవే. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ కలర్స్ అన్నీని, ఇవన్నీ కూడా ఈ ప్రైమరీ 3 కలర్స్ నుంచే వచ్చాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్, వెల్లో, బ్లూ కాంబినేషన్ ద్వారాగా ఇంకొక 3 కలర్స్ మనం చూస్తున్నాము. రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్ వల్ల ఇంకో సెకండరీ కలర్స్ వచ్చాయి. ఆ సెకండరీ కలర్స్ మళ్ళీ కాంబినేషన్ చేస్తే ప్రైమరీ కలర్స్ వచ్చాయి. ఇదే విధంగా కలర్స్ మార్చుతూ ఉంటే కొన్ని కలర్స్ వస్తాయి. ఈ ప్రైమరీ కలర్స్లో ట్రినిటీ కనబడుతుంది. పాత నిబంధనలో తండ్రిని ఎవరూ చూడలేదు, అందుకనే యోహాన్ అంటాడు తండ్రిని ఎవరు కూడా చూడలేదనేసి క్లియర్గా చెప్తాడు. ఈ రోజుల్లోని కొంతమంది సాక్ష్యాలు మరి కొంతమంది ఈ విధంగానే చెప్పుకుంటారు, నేను త్రిత్వాన్ని చూశాను, తండ్రి అయిన దేవుణ్ణి చూశాను, పరిశుద్ధాత్మను చూశాను, ఈ విధంగా చెప్పుకుంటారు. ఇలా కొంతమంది చెప్తున్నారంటే అది కేవలం వాళ్ళ ఫీలింగ్ మాత్రమే అని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఎమోషన్, వాళ్ళు మోసపోయారు, ఇతరులని మోసగిస్తున్నారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది తండ్రిని ఎవరూ చూడలేదనేసి. తండ్రిని ఎవరు చూడలేదు, ఎవరూ తాకలేదు, ఎవరూ అనుభవించలేదు. కుమారుడైన యేసుక్రీస్తుని చూశారు, తాకారు, అనుభవించారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు చూడలేరు. అందుకనే పావురం రూపంలో వచ్చారు, పావురంలా రాలేదు. పరిశుద్ధాత్మ గురించి కూడా సబ్జెక్ట్ ఉన్నది. ఆ సబ్జెక్ట్లోని దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. పరిశుద్ధాత్మని ఎవరు తాకలేరు, చూడలేరు, కానీ ఫీల్ అవ్వగలరు. అందుకనే అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్ముడు మీదకు వచ్చును, దిగి వచ్చును అని ఉంటుంది. మన బైబిల్లో చూస్తాము సంసోన్ మీదకి ఆత్మరాగా బలముతో యుద్ధం చేశాడనేసి ఉంటుంది. ఈ పేస్ అనేది కళ్ళకు కనిపించదు. ఎప్పుడైతే ఈ పేసు మ్యాటర్లో కన్వర్ట్ అవుతుందో అప్పుడే అది కంటికి కనబడుతుంది. అది మ్యాటర్లోకి రానంత వరకు మన కంటికి కనిపించదు, కానీ అది అక్కడే ఉంటుంది. ఈ స్పేస్లోకి మ్యాటర్ లేకుండా అది కంటికి కనిపించదు. ఎప్పుడైతే మ్యాటర్ వస్తుందో ఇంత వెడల్పు ఉంది, ఇంత ప్లేస్ ఉన్నది అనేసి మనకి కంటికి తెలుస్తుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ మాత్రమే చెప్తాను. ఇది ఉదాహరణలాగే చూడండి. ఇక్కడ స్పేస్ అనేది తండ్రిలాగా కంటికి కనబడదు. మ్యాటర్, పదార్థము క్రీస్తు యేసులాగా చూడగలము, అనుభవించగలము, తాకగలము. మళ్ళా చెప్తున్నాను, ఇది ఉదాహరణకు మాత్రమే, మీకు అర్థం అవడానికి మాత్రమే ఇది చెప్తున్నాను. ఎప్పుడైతే మ్యాటర్ మనకు అర్థమవుతుందో స్పేస్ అనేది మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకుంటే తండ్రి అయిన దేవుడు ఎటువంటి వాడో మనకు తెలుస్తుంది. కుమారుని అర్థం చేసుకునే కొలది మనం తండ్రిని కూడా అర్థం చేసుకుంటాము. ఇప్పుడు పేస్ అర్థం అవ్వాలన్నా, మ్యాటర్ అర్థం కావాలన్నా టైం ఉండాలి. టైంలోకి వెళ్లకుండా, కాలంతో ఉండకుండా పదార్థాన్ని, స్థలాన్ని అర్థం చేసుకోలేము. ఈ కాలం అనేది స్పేస్ని, మ్యాటర్ని అర్థం చేసుకోవడానికి కాలం అనేది ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని, తండ్రి అయిన దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయంతో మనం అర్థం చేసుకోగలము. పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తుని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా లోతుగా మనకు అర్థం అవుతారు. కొంతమంది బైబిల్ చదివినప్పుడు కూడా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరరు. వాళ్ళ సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో చదువుతారు. కాబట్టి యేసుక్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోరు, తండ్రి అయిన దేవుడు కూడా సరిగ్గా అర్థం కారు. ఎప్పుడైతే బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరి చదువుతామో అప్పుడు యేసుక్రీస్తు నీకు స్పష్టంగా అర్థం అవుతారు. యేసుక్రీస్తు గురించి లోతుగా మీరు తెలుసుకుంటారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మీకు లోతుగా అర్థమవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఏం అర్థమైందో మాకు తెలియచేయండి. అలాగే ఇటువంటి నాలెడ్జ్ మీకు తెలిసిన క్రిస్టియన్స్ అందరికీ షేర్ చేయండి. వారు కూడా ఈ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు. నెక్స్ట్ క్లాస్లో ట్రినిటీ గురించి ఇంకా లోతుగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ అస్సలు మిస్ అవ్వద్దు.